న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడు అయోధ్యకు ప్రధాని మోదీ. అఖిలేష్ టార్గెట్ గా బీజేపీ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పాలన చివరిదాకా ఉండేలా లేదు, మధ్యలోనే ఎన్నికలు. కేసీఆర్. అమరావతిని మళ్లీ రాజధాని చేసేందుకే ఏపీలో కూటమి. అమిత్ షా. చెల్లికి ఆస్తి ఇవ్వని జగన్ ప్రజల ఆస్తులు ఎలా కాపాడతారు? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీతో హోరెత్తించింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. संविधान बना रहे थे तो हमारे संविधान निर्माताओं ने कहा था कि धर्म के आधार पर आरक्षण नहीं होगा. బాబాసాహెబ్ అంబేద్కర్. తిమ్మంపేట గ్రామానికి చెందిన బాలుడికి గౌచర్ డిసీజ్ 1 అనే వింత వ్యాధి. చికిత్సకు ఆర్థిక సహాయం చేసి బాబును రక్షించాలని విన్నపం. జనగామ జిల్లా జాఫర్గంజ్ మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన కుంభోజీ మహేశ్వర్ కుమారుడు మాధవన్కు గౌచర్ డిసీజ్ 1 అనే వ్యాధిగా హైదరాబాద్ నీలోఫర్ నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు. ఈ వ్యాధి లక్షలలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు. ఈ వ్యాధికి ఎంజిఎం రిప్లేస్మెంట్ థెరపీ చికిత్స ద్వారా నెలకు 2 ఇంజెక్షన్లు వేయవలసి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అలా ఇంజెక్షన్స్ బాబు జీవితకాలం మొత్తం వేయవలసి ఉంటుందని వారు నిర్ధారించారు. ఇంజెక్షన్ ఖరీదు సంవత్సరానికి 24 లక్షలుగా వారు చెప్పారు. ఈ వ్యాధికి హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్స్ డాక్టర్ ఈ వ్యాధికి మరో శాశ్వత చికిత్స ఒకటి అందుబాటులో ఉందని, దాని పేరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పారు. ఇటు ట్రీట్మెంట్ బాబుకు 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. వీరి ఆర్థిక పరిస్థితి బాగాలేనందున, పేదరికమైనందున మా బాబు చికిత్సకు ఆర్థికంగా మాకు సహాయం చేయగలరని దాతలను కోరుతున్నారు. దాతలు ఈ కింది ఫోన్ నంబర్ను సంప్రదించండి. సెల్ నంబర్ 8008952399. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని తమ తండాలో ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని తండావాసులు ఆందోళనకు దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం తాళ్లవూకలో శివారు చింతలగడ్డ తండాలో చోటు చేసుకుంది. సుమారు 400 ఓటర్లు కలిగిన తమ తండాలో గతంలో జెడ్పీటీసీ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ బూత్ నెంబర్ 2004లో ఓటు హక్కును వినియోగించుకున్నామని, అధికారులు ఉద్దేశపూర్వకంగానే 5 కిలోమీటర్ల దూరం గల పోలింగ్ కేంద్రానికి తమ ఓట్లను కేటాయించారని ఆందోళన చేపట్టారు. తక్షణమే గతంలో ఉన్న 204 పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పార్లమెంట్ ఎన్నికలలో బహిష్కరిస్తామని గిరిజనులు ముక్తకంఠంలో చెప్తున్నారు. మా బూతు మాకు, మా తండకు మాకు కావాలి. ఈ విషయం పై కలెక్టర్ సార్ దగ్గర, ఎమ్మెల్యే సార్ దగ్గర, అందరి దగ్గర పోవాలా, పై అధికారుల దగ్గర, అన్ని చోట్ల పోవాలా. కార్యదర్శి, ఎంఆర్ఓ పాత్ర ఈ మొత్తం ఇబ్బంది లేదు, వేరే ఇబ్బంది లేదు. వచ్చి చూసిండు, 3 బండ్లను చూసి ఇండ మంచిగా ఉంది, నీడ ఉన్నది, అన్ని ఉన్నాయి, ఇండ పెడతాం అని చెప్పిపోయాడు. మళ్ళీ ఆడపోయి ఎట్లా మార్చుడు సార్ బూత్ మార్చిండు. శివారు చింతలగడ తండ గ్రామ పంచాయతీ ఇప్పుడు కొత్తగా తండాలు ఏర్పరిచిన తర్వాత గ్రామ పంచాయతీ చింతలగడ తండాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఎలాంటి ఎలక్షన్లు ఉన్నా మా తండలోనే జరిగేది. ఈ గత ప్రభుత్వం నుండి కూడా మా ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడే జరిగేది. అలాంటిది ఇప్పుడు మా తండ నుండి దాదాపు మా తండలో 450 వచ్చిన ఓట్లు ఉన్నాయి, 150 కడపలు ఉన్నాయి, జనాభా 750, 800 వరకు ఉంటారు. అలాంటిది తీసుకోపోయి మా పక్క తండలు దాదాపు 5 కిలోమీటర్ల లోపు ఉంటుంది. ఎండాకాలము అక్కడికి పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎంఆర్ఓ, మన కార్యదర్శి అందరూ వచ్చి ఇక్కడ 5 రోజులు చూసి తర్వాత కూడా ఇక్కడే క్లారిటీగా ఇక్కడే బూత్, ఎలక్షన్ బూత్ పెడతామని చెప్పేసి మళ్ళీ రుప్షన్ తండలో మార్చడం జరిగింది. 204 బూత్ అక్కడే మార్చారు. అది మార్చడం లేకుండా మా తండ నుండి నా బూత్ తీసుకుపోయి కార్యదర్శి, ఎంఆర్ఓ మాకు తెలియకుండానే రుప్షన్ దండలో మార్చారు.
మేము ఎలాంటి ఎవరు అక్కడికి ఇక్కడ ఎవరు పోము. మాది మాకు కావాలి, మా బూత్ మాకు కావాలి. ఎలాంటి అది బూత్ తక్షణంగా ఇక్కడ రావాలి, లేకపోతే మేము ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి బహిష్కరిస్తున్నాము. ఎంఆర్ఓ డామ్ డామ్ స్థానిక మండల పరిధిలోని బైపాస్ నందు గల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు ప్రతి శనివారం భజన పూజ, అలాగే వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరపబడునని నిత్యం గుడిని మాలాధారులు ఎల్లవేళలా ఎంతో బాధ్యతగా చూసుకునే గురుస్వాములు స్వామినాథ్ రెడ్డి, గురుస్వామి ప్రసాద్, టిటి రామన్ గురుస్వామి, కొండూరు సుధాకర్ గురుస్వామి, రవి గురుస్వామి, రాఘవ, వెంకట, సిద్ధ గురుస్వాములు, మిగతా మాలాధారులు అలాగే భక్తుల ఆధ్వర్యంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరపబడునని గురుస్వాములు తెలియజేశారు. గుంతకల్ నియోజకవర్గం ఉబిచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచార టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు ఆయన సోదరుడు ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ సతిమణి గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు శ్రీధర్ గుత్తి మండలం ఉబిచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటింటికి తిరిగి అక్కడున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని అదేవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చే సంక్షేమ పథకాలు, బాబు సూపర్ 6 పథకాల గురించి వార్డు మహిళలకు వివరించారు చంద్రబాబు. నమస్తే. మేము గుమ్మనూరు కుటుంబం నుంచి వచ్చాము. గుమ్మనూరు నారాయణ భార్య కొడుకుని. దయచేసి ఒక్కసారి సైకిల్ గుర్తు కొట్టేసి జయరామన్ గెలిపించుకోవాల్సినది కోరుతున్నాం సార్. ఇంకోటి మనకు సంబంధించి చంద్రబాబు నాయుడు సీఎం అయితే సూపర్ 6 అని 6 పథకాలు పెట్టినాడు. దాంట్లో వచ్చేసి ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు, ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుకి. తర్వాత వచ్చేసి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ఒక్కరుణ్ణి, ఇద్దరుణ్ణి, ముగ్గురుణ్ణి ఇంట్లో చదువుకునే వాళ్ళు ఒక్కొక్క విద్యార్థికి 15,000. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ఆ విధంగా ప్రతి సంవత్సరం ప్రతి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు. ఇప్పుడు మనం ఎక్కడికైనా పోవాలంటే చాలా ఇబ్బంది. అక్కలకు, అవ్వలకు ఎవరికైనా కానీ ఏదైనా పోవాల, టౌన్లో పోవాలో తెచ్చుకోవాలన్నా కానీ ఇబ్బంది కదా. దాని నుండి పోవాలనుకుంటే ఉచిత బస్సుగా వెళ్ళిపోవచ్చు, ఉచిత బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. దాని గురించి ఇబ్బంది లేదు. ఎక్కడైనా తిరగవచ్చు. ఏపీ స్టేట్లోన ప్రతి ఇంటికి 3 సిలిండర్లు సంవత్సరానికి, ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ. ఇప్పుడు ఉండే గవర్నమెంట్లోన 400 ఉండే సిలిండర్లు తీసుకుపోయి 1000-1100 దాకా చేసేసినాడు జగన్మోహన్ రెడ్డి. చాలా నీచంగా తయారు చేసేసినాడు. అది చూడలేక చంద్రబాబు గారు ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఒక ఇంటికి ఉచితం. సిలిండర్ మళ్ళా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. 3 సిలిండర్. ఆడబిడ్డ నిధి కింద ఇంట్లోన ఒకరుణ్ణి, ఆడపిల్లలు ఇద్దరుణ్ణి, ముగ్గురుణ్ణి, ఎంతమంది అన్నా ఉన్నాయి, 18 ఏళ్ళు దాటితే నెలకు 1,500 రూపాయలు, నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తున్నారు. నిరుద్యోగులు ఇప్పుడు చదువుకొని చాలా మందికి ఉద్యోగాలు లేవు కదా, వాళ్ళకు కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ నిధి కింద ఇస్తాడని హామీ ఇచ్చారు చంద్రబాబు గారు. దీన్ని బట్టి మనం ఇంతవరకు ఈ జగన్ గవర్నమెంట్లోన మనం ఎన్నో కష్టాలు అనుభవించాము. ఇవన్నీ తొలిపోవాలంటే మనము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలా. మా జయరాం పెద్దప్పును గుమ్మనూరు జయరాం గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా. ఇంకోటి అన్న చెప్పినాడు, ఈ ఎస్సీ కాలనీలో మన ఈ కాలనీలో వచ్చేసి నీటి సమస్య చాలా ఎక్కువ ఉందని చెప్పారు. దానికి కానీ ఇందాక మాట్లాడినాక ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వం రాగానే
ప్రత్యేకంగా దృష్టి తీసుకొని పైప్ లైన్ లేవిచేసి నీటి కుళాయిలు లేవించే బాధ్యతగా తీసుకుంటాం అక్క. ఇంకా ఏమన్నా అడిగేదంటే అడగండి అక్క, చెప్తా. బ్యాలెట్ బోర్డులోన ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారిది ఎంపీ అభ్యర్థి గారు, ఆయనకు ఒక ఓటు, మన గుమ్నూరు జయరాం గారిది ఒక ఓటు. ఫస్ట్ బ్యాలెట్ బోర్డులో నెంబర్ 1 పైన వచ్చే నెంబర్ 1 ఒకటే సైకిల్ గుర్తుకి ఖచ్చితంగా మీరంతా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అక్క. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అక్క. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై టీడీపీ, జై జనసేన. గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం వాసవి కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రి వారు డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి దాదాపు 248 మంది హాజరు కాగా అందులో 101 మందిని సెలెక్ట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టామని, అనేక వైద్య శిబిరాలను నిర్వహించామని, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు, నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ సెక్రటరీ ఆవుల ప్రసాద్, డాక్టర్ శాంతిప్రియ, పూర్వ విద్యార్థి సంఘం సెక్రటరీ పట్రా శ్రీనివాసులు, డాక్టర్ గంగాశేఖర్, దిమ్మగుడి కె రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు జిల్లా నలుమూలల నుంచి కంటి వైద్య శిబిరానికి ఇచ్చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి మేము అనేక కార్యక్రమాలు చేశాము, అనేక వైద్య శిబిరాలు నిర్వహించాము. అదేవిధంగా మన చలివేంద్రం కూడా ఇప్పుడు పామిడి గవర్నమెంట్ హాస్పిటల్లో సిఎస్సిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చలివేంద్రం కూడా నడుస్తున్నది. అదేవిధంగా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి సందిగ్ధంగా ఉన్నాము. అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తాము. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మేము 7,500 కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరిగింది. బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి వారు ఈ 7,500 ఆపరేషన్లు చేయడం జరిగినది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతి నెల ఈ క్యాంప్ చేస్తున్నాము. మన శంకర ఫౌండేషన్ బెంగళూరు వారి సౌజన్యంతో దాదాపు 7,000 చిల్లర ఆపరేషన్ ఇప్పటి వరకు ఇక్కడ మేము చేయించినాము. ప్రతి నెల మా పామిడి లయన్స్ క్లబ్ ద్వారా ఐ క్యాంప్స్ అనే కాకుండా ఇంకా చాలా వైద్య సేవలు చేస్తూనే ఉన్నాము. నేను మా లయన్స్ క్లబ్ ఇలాంటి సేవలు ఇంకా చాలా చేస్తూ ముందుకెళ్తూ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా భోజన వసతి ఇచ్చి మరీ బస్సు ఎక్కించి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడే మా వాళ్ళందరూ రిసీవ్ చేసుకొని మన మంజు థియేటర్లో వాళ్ళకు గ్లాసెస్ కూడా తెచ్చినప్పుడు కూడా అక్కడనే వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళందరికీ స్పెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మహత్కార్యాన్ని మేము చేస్తూ ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు చేస్తున్న ఈ నేత్రదానము దీనికి ఆ లయన్స్ క్లబ్ వారికి నేను ధన్యవాదాలు. పట్రా శ్రీనివాసులు. నేను పామిడి రంగుటూరు చిన్నపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి పూర్వ విద్యార్థి సంఘం సెక్రటరీగా ఉంటున్నాను. ఇలాంటి సేవలకు నేను ఎప్పుడూ కూడా స్పందిస్తూ అదేవిధంగా ఈ డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ సేవలు లయన్స్ క్లబ్ వారి ద్వారా కాకుండానే లక్ష్మీ హాస్పిటల్ ద్వారా కూడా నేను కొన్ని సేవలు మన స్కూల్కి 1,200 మంది పిల్లలకి అందించడం జరిగింది. ఒకసారి డెంగ్యూ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చికెన్ గున్యా క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న ఒక అంశాన్ని తీసుకొని కన్ను ఏదైతే చూడగలుగుతుందో, మెదడుకు ఏ విధంగా అయితే సంకేతాలు పంపగలుగుతుందో ఆ విధమైనటువంటి సేవల్ని ప్రతి ఒక్కరికి కంటి చూపుని అందిస్తున్నటువంటి 5 ఏళ్ల నుంచి 7,500 ఆపరేషన్లు చేసినటువంటి ఈ శంకర హాస్పిటల్ వారికి, ఇక్కడి నుంచి ప్రోత్సాహాలు అందిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులైనటువంటి
మన తిరుపతి నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. అలాగే ఈ కృష్ణార్జునులు ఇద్దరు ఉన్నారు, ఆవుల ప్రసాద్ గారు అలాగే తిరుపతి నాయుడు గారు, వీరి ద్వారా అలాగే మేడం గారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ పరివార్ ద్వారా ఇంతమంది ఏదో మంచి అవయవాల్ని మనం శుభ్రం చేసుకొని కళ్ళు ఆపరేషన్ చేసుకొని మనమే తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళే తీసుకొని వదులుతున్నారు. అలాగే భోజన సదుపాయాలతో సహా అన్ని సమకూరుతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా నీటి సదుపాయము, మధ్యాహ్నం భోజన సదుపాయము, అలాగే వాళ్ళకు ఒకరి హెల్పర్ని కూడా పెట్టి పంపిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సేవలు ఇలాగే అందిస్తూ ఉంటే మేము కూడా సేవకులుగా ఎనీ టైం మా సేవలు అందిస్తూ ఉంటాము. మన పరివారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభకు ముగిస్తున్నాం. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల కార్మిక వర్గం కర్తవ్యం అనే అంశంపై సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు కార్మికులకు, ఉద్యోగులకు ఎంతో కీలకమైనవని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించిందని, కార్పొరేట్ సంస్థలకు ఉడిగం చేస్తూ కార్మిక హక్కులను కాలరాసిందని విమర్శించారు. కార్మిక వర్గం మధ్యమతం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కార్మిక వర్గ ఐక్యతకు భంగం చేసి యాజమాన్యాలకు ప్రయోగం కలిగించారని మండిపడ్డారు. బీజేపీ అనుసరించిన విధానాల వల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయని, అసంఘటిత రంగ కార్మికులకు కనీసం వేతనాల హక్కు అమలుకు నోచుకోలేదని అన్నారు. ప్రజల మీద పడుతున్న భారాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ ప్రత్యక్ష భాగస్వామ్యం కలిగినటువంటి పార్టీ సిపిఎం పార్టీ. సిపిఎం పార్టీకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అభ్యర్థి జహాంగీర్ గారు పోటీ చేస్తున్నారు. జహాంగీర్ గారి యొక్క ఎన్నికల గుర్తు సుత్తి పడవల నక్షత్ర గుర్తు. సుత్తి పడవల నక్షత్ర గుర్తు మీద ఓటు చేసి సిపిఎంను గెలిపించాలని ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో బీజేపీ విధానాల వల్ల తిరోగమన దశకు వెళ్ళిపోయాయి. ఈ దేశంలో దారిద్ర్యం పెరిగింది, ఈ దేశంలో ఆకలి సేవలు పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, అభివృద్ధి తిరోగమనం పెరిగింది, కార్మిక చట్టాలు రద్దు చేశారు, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేదు, పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ పథకానికి తూట్లు పరుస్తున్నారు. విధానాలను ప్రశ్నించినటువంటి ప్రజాస్వామ్య వాదుల మీద, పోరాటాలు చేసినటువంటి పోరాట యోధుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, నిర్బంధిస్తున్నారు, జైళ్లకు పంపుతున్నారు. మతాన్ని ఆధారంగా ఈరోజు ప్రజల్లో సున్నితమైన అంశాలని వాటిని రెచ్చగొట్టి భావోద్వేగాలు రేపేసి మతోన్మాదాన్ని పెచ్చిల్లిపోయేటట్టు చేస్తున్నారు. మతం పేరు మీద మతోన్మాదం రెచ్చగొట్టి కార్మికుల్లో, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి వారి పబ్బం గడుపుకొని ఓటు దండుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడి పేరు మీద లేకపోతే హిందుత్వం పేరు మీద ఓట్లడికి అధికారులు రావాలని చెప్పి చూస్తున్నారు. మన దేశం లౌకిక దేశం, మన దేశం ప్రజాస్వామ్య దేశం. మన ప్రజాస్వామ్య విలువలని ఈరోజు కాలరాత్రి పరుస్తుంది. ఈ దేశాన్ని రక్షించడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడడం కోసం, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిలబెట్టడం కోసం, కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం ఈరోజు సమరశీలంగా పోరాడుతున్నటువంటి పార్టీ ఈరోజు సిపిఎం పార్టీ. ఈరోజు దాడి చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ. బీజేపీని ఓడించాలని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. నూతన ఆర్థిక విధానం తీసుకొచ్చింది కాంగ్రెస్. పెట్టుబడిదారులకు వారు పంచం తెచ్చుకొని దేశాన్ని దోచిపెట్టింది గతంలో కాంగ్రెస్ అతి ఎక్కువ కాలం మన భారతదేశంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారుల పక్షాన్ని వహించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు బీజేపీ పక్షం అయిపోయారు. ఈ యొక్క విధానాలు, 2 విధానాలు ఒకటే, పెట్టుబడిదారులకి అనుకూల విధానాలు. ఈ 2 పార్టీలను శిక్షితుగా ఓడించాలి, సిపిఎం పార్టీ గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు అయోధ్యకు ప్రధాని మోదీ, అఖిలేష్ టార్గెట్గా బీజేపీ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పాలన చివరిదాకా ఉండేలా లేదు, మధ్యలోనే ఎన్నికలు కేసీఆర్. అమరావతిని మళ్లీ రాజధాని చేసేందుకే ఏపీలో కూటమి, అమిత్ షా.
చెల్లికి ఆస్తి ఇవ్వని జగన్ ప్రజల ఆస్తులు ఎలా కాపాడతారు? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. ఇవి బులెటిన్ విశేషాలు.